ఇప్పుడు స్వర్గం నరకం గురించి చెప్పినప్పుడు జనరల్ గా స్వర్గం నరకం అంటే అది ఓన్లీ భావాలతో కూడింది. ఆ జీవుడు అక్కడికి వెళ్ళి సూక్ష్మ రూపంలో సూక్ష్మ శరీరంలో ఆ నరక బాధలు స్వర్గాలు అనుభవిస్తా అన్నారు. కానీ ఇప్పుడు ఆ ధర్మరాజు బొందితో వెళ్ళడంతో దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి గురుదేవా? అంటే అందరూ స్వర్గానికి వెళ్ళేవాళ్ళు, నరకానికి వెళ్ళేవాళ్ళు అందరూ దేనికో దానికి వెళ్తా ఉంటారు. రెండిటికి వెళ్తారు దాదాపుగా. కాకపోతే ఏంటంటే ఒక్క మహాభారతంలో ధర్మరాజుకి మాత్రమే ఓ ప్రత్యేకత ఇవ్వటం జరిగింది. ఇంకో విషయం ఏమిటంటే మీకు అందరికీ చాలా మందికి తెలియని విషయం, మహాభారతాన్ని వ్యాస మహర్షి యుద్ధం జరిగేటువంటి సమయం నుంచి 3 సంవత్సరాల పాటు రాయటం జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఈ స్వర్గం నరకం ఇది ఎప్పుడంటే 37 సంవత్సరాల పరిపాలన, 25 సంవత్సరాల భూప్రదక్షిణ, అంటే 62 సంవత్సరాల తర్వాత జరిగింది. ఆయన రాసింది 3 సంవత్సరాల్లో పూర్తి చేశాడు. భవిష్యత్తు గురించి ఇప్పుడు ఇది జరక్క ముందు రాసినటువంటిది కనుక జరక్క ముందు రాసింది కాబట్టి ఆయన ఆగతనాగత జ్ఞానం కలిగినటువంటి వాడు. అలాగనే మహాభారతాన్ని రాసేటప్పుడు కేవలం మహాభారతంలో జరిగిన కథ మాత్రమే కాకుండా ఆ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలనేటువంటిది కూడా, మానవ జీవితాన్ని ఎట్లా తరింపజేసుకోవాలి అనేది కూడా చెప్పాలనుకున్నాడు. అందుకని దానికి ఉపయోగపడేటట్టుగా ఇక్కడ రాసి ఉండొచ్చు. నిజంగా బొందుతో పోయాడా పోలేదా అనేటువంటిది మనం డౌట్ పడటానికి కూడా వీలుంది. కాబట్టి ఆయన మనకి తెలియజేయాల్సినటువంటి విషయాలన్నీ కూడా తెలియజేయాలి. అంటే ఒక్క చిన్న తప్పు చేసినా స్వర్గానికి పోవటానికి కాకుండా నరకానికే పోవాలి అని. చివరిలో మహాభారతం అంతా అయిపోయిన తర్వాత చివరిలో 4 శ్లోకాలు, వాటిని మహాభారత సావిత్రి అంటారు. వాటిని కూడా నేను చెప్తా ఇప్పుడు. మహాభారత సావిత్రి అంటారు. ఈ 4 శ్లోకాలు ఉన్నటువంటి మహాభారత సావిత్రిని ప్రతిరోజు ఎవరైతే ఉదయమే చదువుతారో వాళ్ళకి మహాభారతం మొత్తం కూడా చదివినటువంటి ఫలితం కలుగుతుంది అని అక్కడ కూడా చెప్తారు. అది వ్యాస భగవానుడే చెప్తాడు. అంటే మనం ఎంత చెప్పినా మనం కొన్ని విషయాలు వినం. దాంట్లో అక్కడ చెప్తాడు చివరిలో, నేను 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను, నా మాట ఎందుకు వినటం లేదో తెలియటం లేదు, ధర్మాన్ని ఎందుకు కింద చేస్తున్నారో తెలియటం లేదు, ధర్మం వల్లనే అర్థం కానీ కామం కానీ లభిస్తుంది, అలాంటిది అర్ధకామాల కోసమే ప్రయత్నం చేస్తూ ధర్మాన్ని వదిలిపెడుతున్నారని అక్కడ శ్లోకంలో వస్తుంది. అది వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. అంటే ఆయన కేవలం కథ చెప్పటం మాత్రమే కాదు, కేవలం కథ కనుక చెబితే మహాభారతానికి ఈ రకమైనటువంటి విలువ వచ్చేది కాదు. ఇంకా నిజం చెప్పాలంటే ఇప్పుడు భగవద్గీత ప్రాధాన్యత, ఉపనిషత్తుల ప్రాధాన్యత మీరందరూ తెలుసుకున్నారు. కానీ మహాభారతం యొక్క ప్రాధాన్యత ఇంకా తెలియదా? ఇప్పుడు తెలియదు. దాన్ని పూర్తిగా వినగలగాలి. ఆ వినటం కూడా సంస్కృత మహాభారతం వినాలి, అప్పుడు మాత్రమే తెలుస్తుంది. అందుకని నేను అప్పుడప్పుడు చెప్తున్నాను, మీకు ఈ వెబ్సైట్లో కానీ, ఈ యాప్లో కానీ, మొబైల్ యాప్లో కానీ ఈ మహాభారతం 10 పర్వాలు ఉన్నాయి. 10 కాదు 11 పర్వాలు, స్త్రీ పర్వం దాకా. కాబట్టి దాన్ని ఎవరు ఓపికతో వింటారో వాళ్ళే మహాభారతాన్ని పూర్తిగా తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇదంతా మేము వినలేదు, మాకు ఎప్పుడు తెలియదు, వాళ్ళ యుద్ధం వరకు వాళ్ళు పట్టాభిషేకం చేసుకోవటం వరకే తెలుసని. కానీ దాంట్లో తెలియని చాలా ఉన్నాయి, ఎన్నో ధర్మాలు ఉన్నాయి. అసలు మహాభారతం అనేటువంటి దేనికి ఆయన రచించాడు? ధర్మానికి అధర్మానికి పోరాటం జరిగినప్పుడు ధర్మానికి బలం తక్కువైనా అధర్మానికి బలం ఎక్కువైనా చివరికి ధర్మమే జయిస్తుంది అని చెప్పి
అందరినీ కూడా ధర్మ మార్గంలో నడపాలని వ్యాసుడి యొక్క ఉద్దేశం. అందుకు మహాభారతం రాసింది. ఇలాంటివి కొన్ని అందరికీ తెలియదు. భారతం అంటే చదువుతారు, ఏదో పాండవులు కౌరవులు కొట్టుకున్నారు, అందరు పోయారు, ఈ మాత్రమే తెలుసు. కనుక చివరిలో ధర్మరాజు స్వర్గానికి పోవటం నరకానికి పోవటం అంటే అది మామూలే. ఎందుకనంటే పాపం కానీ పుణ్యం కానీ చేసినటువంటి వాళ్ళకి పాపం పాపంగా ఉంటుంది, పుణ్యం పుణ్యంగా ఉంటుంది. అంతేగాని దాంట్లో నుంచి దీన్ని తీసేయండి, దీంట్లో నుంచి దాన్ని తీసేయండి అని అనడానికి కూడికలు తీసివేతలు లేవు. రెండు అనుభవించాల్సిందే. నువ్వు పాపం చేస్తే పాపం అనుభవించాలి, పుణ్యం చేస్తే పుణ్యం అనుభవించాలి. ఏది తక్కువ చేస్తే అది ముందు అనుభవించాలి, ఏది ఎక్కువ చేస్తే తర్వాత అనుభవించాలి. కాబట్టి తక్కువ చేసినటువంటి పాండవులేమో నరకాన్ని చూచారు. అలాగే కేవలం యుద్ధంలో వెనుదీయకుండా వీరమరణం చెందినటువంటి దుర్యోధనుడు అన్ని పాపాలు చేసినా ముందు ఎందుకు ఈ స్వర్గాన్ని అనుభవించాడని అంటే ఆ కొద్దే చేసింది, మిగతాదంతా పాపమే. అవి చెప్పడం కోసమే ఈ స్వర్గారోహణ పర్వం. అంటే ఇప్పుడు మహాభారతం యొక్క మహిమ లేకపోతే దాని యొక్క ఆంతర్యం మీరు చెప్పినట్టు ఉపనిషత్తులు, భగవద్గీత, తర్వాత బ్రహ్మసూత్రాలు, ప్రస్థానత్రయం అని ఈ మూడు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఉంటూ దీనికి అద్వైత జ్ఞానానికి మనం నేర్చుకుంటూ మోక్ష సాధనే మన లక్ష్యంగా మనం పెట్టుకున్న దానికి మహాభారతం నుంచి మనకి కొన్ని విషయాలు ఈ మోక్ష సాధనకి వస్తాయని ఉపయోగపడతాయి. మోక్ష సాధనకి తప్పకుండా ఎందుకంటే మన జీవితాన్ని మనం ఎట్లా నడుపుకోవాలి, ఏ మార్గంలో మనం ప్రయాణం చేయాలి అనేటువంటిది మనకి మహాభారతం చెప్పుద్ది. మహాభారతంలోనే భగవద్గీత. భగవద్గీత అంతా ఉపనిషత్తుల సారం. ఉపనిషత్తుల సారం. ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఆ మంత్రాలని యథాతథంగా శ్లోకాలుగా ఇందులో చెప్పినవి కూడా కొంచెం చాలా ఉన్నాయి. ఆ భావాలను ఇక్కడ శ్లోకాలుగా మార్చి చెప్పినవి ఉన్నాయి. అంటే మహాభారతం అనేటువంటిది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఇది నా అనుభవం. అంటే భగవద్గీత కాకుండా మిగిలిన మహాభారతంలో కూడా విలువైన జ్ఞానం, అంటే మన అద్వైత జ్ఞానానికి మోక్ష సాధనకి విలువైన జ్ఞానం దాంట్లో లభిస్తుంది ఉంది. అందుకనే ఒకసారి చెప్పాను మీకు సింపుల్ గా, మహాభారతాన్ని అట్లా కుదిస్తే భగవద్గీత అవుద్ది, భగవద్గీతను సాగదీస్తే మహాభారతం అవుద్దని. అది అర్థం చేసుకుంటే చాలు. ధన్యవాదాలు. రైట్.